గిగ్ ఎకానమీ మారుతున్న ఉద్యోగ ప్రపంచం ప్రత్యేక వ్యాసం రచన డాక్టర్ కృష్ణకుమార్ వేపకొమ్మగారు ప్రస్తుత కాలంలో ఉద్యోగాల స్వభావం వేగంగా మారుతోంది. ఒకే సంస్థలో సంవత్సరాల పాటు పనిచేయడం అనే సాంప్రదాయ విధానం క్రమంగా తగ్గుతోంది. డిజిటల్ సాంకేతికత అభివృద్ధి, రిమోట్ వర్క్ అవకాశాలు పెరగడం వంటి కారణాల వల్ల కొత్త విధమైన ఉపాధి వ్యవస్థలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అనేది తాత్కాలిక లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనులు ఎక్కువగా ఉండే ఉపాధి వ్యవస్థ. ఇందులో సంస్థలు శాశ్వత ఉద్యోగులను నియమించుకోవడం కంటే అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు పనిచేసే ఫ్రీలాన్సర్లు లేదా స్వతంత్ర కాంట్రాక్టర్లను నియమించుకుంటాయి. గిగ్ అనే పదం మొదట సంగీతకారులు ఒక నిర్దిష్ట ప్రదర్శన కోసం తీసుకునే పనిని సూచించేది. అయితే ప్రస్తుతం నిర్దిష్ట పని పూర్తయ్యాక పారితోషికం పొందే తాత్కాలిక పనులను సూచించడానికి ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటి గిగ్ ఎకానమీలో ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్ ఆధారిత కార్మికులు, తాత్కాలిక లేదా పార్ట్ టైం ఉద్యోగులు ఉంటారు. డిజిటల్ ప్లాట్ఫామ్లు, మొబైల్ యాప్లు ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కస్టమర్లు, సేవలందించే వ్యక్తులను పరస్పరం కలుపుతాయి. దీనివల్ల పనిచేసే ప్రదేశానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా ప్రపంచంలోని ఎక్కడినుంచైనా పనిచేసే అవకాశం ఏర్పడింది. గిగ్ ఎకానమీ అనేక రంగాల్లో విస్తరించింది. అకౌంటింగ్ మొదలుకొని పరిపాలన, కళలు, నిర్మాణం, విద్య, రచన, సమాచార సాంకేతికత, మీడియా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, రవాణా వంటి అనేక రంగాల్లో గిగ్ ఉద్యోగాలు కనిపిస్తున్నాయి. ఆహార డెలివరీ, టాక్సీ సేవలు, ఆన్లైన్ ఫ్రీలాన్స్ పనులు గిగ్ ఎకానమీకి సాధారణ ఉదాహరణలు. ఈ వ్యవస్థకు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. సంస్థలకు ఖర్చులు తగ్గుతాయి, ఎందుకంటే ఉద్యోగులకు శాశ్వత ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉండదు. అవసరమైనప్పుడు నిపుణులను తాత్కాలికంగా నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది. కార్మికులకు తమకు నచ్చిన పనులను ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది. పని సమయాన్ని తామే నిర్ణయించుకునే వీలు ఉంటుంది. వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు, వేగవంతమైన సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే గిగ్ ఎకానమీకి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు అందుబాటులో లేకపోవడం, స్థిరమైన ఆదాయం లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే తాత్కాలిక ఉద్యోగాల కారణంగా సంస్థల్లో దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పడడం, స్థిరమైన పని సంస్కృతి కొనసాగించడం కొంత కష్టమవుతోంది. ఇదిలా ఉండగా డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, రిమోట్ వర్క్ సంస్కృతి గిగ్ ఎకానమీ అభివృద్ధికి మరింత ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ విధమైన స్వేచ్ఛాయుతమైన పని విధానాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువల్ల భవిష్యత్తులో గిగ్ ఎకానమీ మరింత విస్తరించే అవకాశముంది. భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా గిగ్ ఎకానమీ వేగంగా పెరుగుతోంది. డిజిటల్ సాంకేతికత, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల విస్తరణ వల్ల తాత్కాలిక మరియు ఫ్రీలాన్స్ పనులకు అవకాశాలు పెరిగాయి. ఆహార డెలివరీ, టాక్సీ సేవలు, ఆన్లైన్ సేవలు, ఐటీ మరియు సృజనాత్మక రంగాల్లో గిగ్ ఉద్యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ సౌకర్యవంతమైన పని విధానాన్ని స్వీకరిస్తుండడంతో భవిష్యత్తులో గిగ్ ఎకానమీ మరింత విస్తరించే అవకాశముంది. గిగ్ ఎకానమీ ఆధునిక ఉద్యోగ ప్రపంచంలో ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతం. ఇది కొత్త అవకాశాలను తెరవడంతో పాటు పని విధానంలో ఎక్కువ స్వేచ్ఛను అందిస్తోంది. అయితే ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు వంటి అంశాలపై సమతుల్యత అవసరం. సంస్థలు, కార్మికులు, ప్రభుత్వాలు కలిసి పనిచేసినప్పుడే ఈ వ్యవస్థ అందరికీ ప్రయోజనకరంగా మారుతుంది.